హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో వచ్చేసాను విత్ అ లాంగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేసారా? ఓకే దెన్ లెట్ వి స్టార్ట్ ద వీడియో. ఈ సంక్రాంతికి సో ఐ డిసైడెడ్ నా పిల్లలకైతే కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఉండాలనేసి నేను అనుకున్నా. సో దానికోసమని ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే సో ఐ ఫౌండ్ దట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ట్రెండింగ్లో ఉందనేసి, ఎస్పెషల్లీ ద తంజావూరు. సో నేనేమనుకున్నా, లెట్స్ మేక్ దట్ పెయింటింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అంటే చాలా 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 ప్యాక్ ఎప్పుడో స్కూల్ టైంలో నేను కంప్లీట్ పెయింటింగ్ చేశాను. అది కూడా ఫ్యాబ్రిక్ పైన అయితే ఫస్ట్ టైం, లిటరలీ ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎప్పుడు ఫ్యాబ్రిక్ పైన వేయలేదు. బట్ ఇట్ టర్న్స్ అవుట్ రియలీ 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 క్యూట్. అంటే స్పెషల్లీ ఆ కృష్ణ అయితే ఎంత క్యూట్గా వచ్చిందంటే నేనే నమ్మలేదు అది నేను వేసానంటే. షో యూ. చూసారు కదా కృష్ణ. ఈ డ్రెస్ ఉంది కదండి, ఇది మా బాబు డ్రెస్. నేనే స్టిచ్ చేశానంటే నేనేం ఎక్స్పర్ట్ కాదు స్టిచ్చింగ్లో, ఏదో మా పిల్లలకి అలా కుట్టేస్తూ ఉంటాను. సో ఈ పెయింటింగ్ చూడండి, ఈ కృష్ణని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఫస్ట్ టైం నేను కృష్ణని వేసాను, ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. కంప్లీట్ సంక్రాంతి వైబ్, కంప్లీట్గా సంక్రాంతి వైబ్స్ తోటి. లైక్ ఆ చిన్ని కృష్ణుడు కైట్ ఎగరేస్తూ, పక్కన షుగర్ క్యాన్, లిటరలీ ఎంత క్యూట్ ఉందంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. సో ఇది మా బాబు డ్రెస్. వెయిట్ మీకు ఇంకొకటి చూపిస్తాను, మా పాప డ్రెస్. మా పాపకైతే నేను లక్ష్మీదేవిని వేసాను, క్యూట్ లిటిల్ లక్ష్మీదేవి. చూసారా, క్యూట్ చాలా క్యూట్ ఉంది కదా. ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. యాక్చువల్లీ ఇదైతే పెయింటింగ్ వేసింది నేను వీడియో తీయలేదు, కృష్ణుని అయితే వేసింది తీసాను. అండ్ ఈ డ్రెస్ కూడా నేనే కుట్టాను. దట్స్ మా పాపకు కూడా నేనే కుట్టేశాను. ఇక్కడ నెక్కి వచ్చేసి మన 3D అవుట్లైనర్ ఉంటుంది కదా, దాంతో డిజైన్ వేసేసాను అన్నట్టు. సో మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ గో ఫర్ వీడియో. ఫస్ట్ డ్రెస్ తీసుకొని దానిపైన డిజైన్ వేసేసుకోండి. ఇక్కడ నేను కార్బన్ పేపర్ యూజ్ చేసి డిజైన్ వేసాను, ఒక ర్యాండమ్ డిజైన్. ఇక్కడ వెరీ ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేస్ కలర్. సో ఫ్యాబ్రిక్ పైన బేస్ కలర్ వేస్తున్నాం. బేస్ కలర్ వచ్చేసి వైట్. ఎప్పుడైనా సరే బేస్ కలర్ ఎప్పుడు వైట్గానే ఉంటుంది. సో వైట్ వేసి ఆ తర్వాత సెకండ్ కోటింగ్ వేసినప్పుడు ఆ బ్రైట్నెస్ అనేది మనకి కనిపిస్తుంది, అంటే కలర్ అనేది కొంచెం బ్రైటర్గా కనిపిస్తుంది. సో నాట్ ఓన్లీ ఫ్యాబ్రిక్ బట్ దేనికైనా సరే మనం ఏ ఆర్ట్ పీస్ చేసినా, లైక్ డెకార్ పీస్ ఏది చేసినా కానీ దానికి ఫస్ట్ బేస్ కలర్ వేస్తాము, ఆ తర్వాత నెక్స్ట్ మనం అనుకున్న కలర్స్ వేసేస్తాం అన్నట్టు. సో ఇక్కడ యాజ్ యూజువల్ కృష్ణ బ్లూ కలర్లో ఉంటారు కాబట్టి సో లోపల కొంచెం లైటర్ కలర్ వేసేసి కొంచెం బార్డర్స్కి వచ్చేసి డార్క్ కలర్ వేసిన అన్నట్టు. సో బేసికలీ మొత్తం వచ్చేసి మన ప్లేయింగ్ విత్ కలర్స్ అనుకోండి. సో కలర్ లైట్ అండ్ డార్క్ కలర్స్ తోటి ప్లే చేసుకుంటూ ఎక్కడెక్కడ డార్కర్ కావాలి, ఎక్కడెక్కడ లైటర్ కావాలి, మన ఇన్నర్ పార్ట్ వచ్చేసి కొంచెం డార్కర్గా చూపించాలి, లైక్ షాడో పడుతున్నట్టు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం కలరింగ్ వేస్తూ ఉండాలన్నట్టు. నాకు నార్మల్గా ఎప్పుడైనా పెయింటింగ్ వేసినా అనుకో అక్కడ ప్రాబ్లం వచ్చేది మాత్రం ఐస్ అండ్ లిప్స్ దగ్గరని. సో ఎప్పుడు ఏ డ్రాయింగ్ వేసినా కానీ నాకు అవే కొంచెం సరిగా కుదరదు అన్నట్టు. కానీ లక్కీగా మాత్రం ఇక్కడ నా కృష్ణుడు చక్కగా వచ్చింది. ఆ ఐస్ కానీ లిప్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఆల్మోస్ట్ నా పెయింటింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ స్క్రీన్ పైన మీకు కృష్ణుడు కనిపిస్తున్నారు కదా, ఈ కృష్ణుడు మెడలో ఉన్న జ్యువెలరీస్ ఉన్నాయి కదా, అది వచ్చేసి నేను 3D అవుట్లైనర్ తోటి పెయింటింగ్ చేశాను అన్నట్టు. ఈ 3D అవుట్లైనర్ అనేది మనకి షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ కృష్ణుని హెడ్ పైన కిరీటం ఉంది కదా, సో ఆ కిరీటం కూడా 3D అవుట్లైనర్ ఇచ్చి దానిపైన కుందన్స్ తోటి డెకరేట్ చేశాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం రియల్ కిరీటం లాగా కనిపిస్తూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ జ్యువెలరీస్, మనం దేనికైనా ఏదైనా హైలైట్ చేయాలి అనుకుంటే కూడా ఈ 3D అవుట్లైనర్ని యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇన్ తంజావూర్ పెయింటింగ్స్ అంటాం కదా, ఈ తంజావూర్ పెయింటింగ్లో కూడా గోల్డ్ 3D అవుట్లైనర్ అండ్ కుందన్స్, ఈ స్టోన్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్ యూజ్ చేసుకొని పెయింట్ చేస్తారన్నట్టు. ఇక్కడ ఆల్మోస్ట్ మన పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఎలా ఉందో అనేది మాత్రం కొంచెం కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఆర్ట్స్ అండ్ డెకరేషన్ వీడియోస్ కోసం అయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.